వెల్కమ్ టు టీసెట్. నేను మీ లింగదాస్. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీసెట్ వారు అందిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్లోంచి మనము జామెట్రీని డిస్కస్ చేస్తున్నాం. నిన్నటి క్లాస్లో కొంతవరకు మనం సర్కిల్స్ యొక్క అన్ని కాంపోనెంట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనము అదే టాపిక్ యొక్క కొన్ని క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 మనం ఇక్కడ చూసినట్లయితే Q అనే బిందువు నుండి వృత్తం మీదకు గీయబడిన స్పర్శరేఖ యొక్క పొడవు 24 సెంటీమీటర్లు, వృత్త కేంద్రం నుండి బిందువు గల దూరము 25 సెంటీమీటర్లైన వృత్త వ్యాసార్థము ఎంత? సో లాస్ట్ క్లాస్లో మనము క్లియర్గా చెప్పడం జరిగింది మీకు వృత్త కేంద్రము మరియు వృత్తం యొక్క వ్యాసార్థము మరియు వృత్తానికి సంబంధించిన అంశాల్లో స్పర్శరేఖ యొక్క పొడవుని ఏ విధంగా కనుక్కుంటామని. ఇది P అనే బాహ్య బిందువు నుండి వృత్త కేంద్రానికి గల దూరము D అండ్ ఇది స్పర్శరేఖ ఎక్కడైతే వృత్తాన్ని టచ్ అవుతుందో దాని యొక్క స్పర్శ బిందువు అంటాం. ఇప్పుడు ఏమంటున్నాడు క్వశ్చన్లో అని అంటే Q అనే బిందువు నుండి గీస్తున్నా. Q అనే బిందువు నుంచి గీస్తుంటే గీయబడిన స్పర్శరేఖ యొక్క పొడవు 24 సెంటీమీటర్లు, Q నుండి కేంద్రానికి గల దూరము 25 సెంటీమీటర్లు అయితే దాని యొక్క రేడియస్ ఎంత అన్నది మన యొక్క ప్రశ్న. ఇక్కడ ఏమంటారంటే d² మనకు తెలుసు ఆల్రెడీ 24 స్క్వేర్ మైనస్ r² మనం చూస్తాం. దట్ r² ఆల్రెడీ d² యొక్క వాల్యూ మనకు తెలుసు. 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ r². ఓన్లీ r² కావాలి కాబట్టి 25 స్క్వేర్ మైనస్ 24 స్క్వేర్ రాస్తే a² మైనస్ b² రూపంలో ఉంటుంది. ఇది 25 ప్లస్ 24 ఇంటూ 25 మైనస్ 24 r ఈజ్ ఈక్వల్ టు రూట్ తీసుకుంటాము. దిస్ ఈజ్ రూట్ 49 ఈజ్ ఈక్వల్ టు 7. వాట్ ఈస్ ద వాల్యూ? ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 7 సెంటీమీటర్స్ అనేది వాల్యూ. సో ఇదంతా చేయకుండా మీరు ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమి ఆ విషయము అని అంటే వృత్తానికి ఒక స్పర్శరేఖను గీసినప్పుడు స్పర్శరేఖ యొక్క పొడవు, వృత్త కేంద్రం నుంచి గల దూరము మరియు వ్యాసార్థము, ఓకే 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది వృత్తం యొక్క వ్యాసార్థము, ఇది టాంజెంట్ యొక్క పొడవు, స్పర్శరేఖ యొక్క పొడవు. ఆ స్పర్శరేఖ ఎక్కడి నుంచి గీసామో ఆ బిందువు నుంచి వృత్త కేంద్రానికి గల దూరం. ఇందులో D అనేది మనం ఏర్పాటు చేయబోయే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్స్ హైయెస్ట్ కొలత అవుతుంది కాబట్టి D ఎప్పుడు హైయెస్ట్గా ఉంటుంది. ఏంటా D? 25 సెంటీమీటర్. వాట్ అబౌట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్? 24 సెంటీమీటర్స్. ఇక్కడ మీరు గమనిస్తే 24, 25. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు ఒక స్టాండర్డ్ రేషియోస్ తెలుసు. 3:4:5, 7:24:25, 5:12:13, 8:15:17 అని స్టాండర్డ్ రేషియోస్ తెలుసు. ఇందులో 24, 25 ఉన్న వాల్యూ కలిగిన త్రికోణమితి విలువలేంటి అంటే లంబకోణ త్రిభుజం యొక్క విలువలేంటి అంటే 7. దెన్ రేడియస్ విల్ బి 7 అని మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. సో 24, 25 అనే వాల్యూ కనబడగానే 7 అని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, వెరీ సింపుల్, ఏమి చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఓ కేంద్రంగా TP మరియు TQలు 2 స్పర్శరేఖలు. యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్ అయితే PTQ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సాధారణంగా ఇది PT మరియు PQ, OQ అండ్ OP 4 భుజాలు కలిగిన ఒక చతుర్భుజము. చతుర్భుజంలోని కోణాల మొత్తము 360 డిగ్రీలు. అందులో P వద్ద ఉండే కోణము లంబకోణము అండ్ Q వద్ద ఉండే కోణం లంబకోణం. సో 90 + 90 180 ఈజ్ ఆల్రెడీ ఓవర్. ఇన్ 360 డిగ్రీస్ 180 అయిపోతే ఇంకా 2 కోణాల మొత్తం 180 అవుతుంది. అందులో ఈ విలువ 110 కాబట్టి T వద్ద ఉండే కోణం యొక్క విలువ 70 డిగ్రీస్. సో యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ? యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. ఇట్స్ క్లియర్ అండ్ ఈజీ. నెక్స్ట్ వన్. ఓ కేంద్రంగా గల వృత్తానికి బిందువు P నుండి PA మరియు PB స్పర్శరేఖలు గీయబడ్డాయి. స్పర్శరేఖల మధ్య కోణం 80 డిగ్రీలైన POA ఈజ్ ఈక్వల్ టు ఎంత? నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ సర్కిల్. సో నేను సర్కిల్ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది సర్కిల్. సో సర్కిల్లో సెంటర్ని గుర్తించా, రైట్.
సో ఇప్పుడు చూడండి, ఓ కేంద్రంగా గల వృత్తానికి ఓ కేంద్రంగా గల వృత్తానికి పి అనే బిందువు నుండి పిఏ పిబి అనే స్పర్శరేఖలు గీసాం. స్పర్శరేఖల మధ్య కోణము 80 డిగ్రీలు. ఓకే, అయినా యాంగిల్ బిట్వీన్ పిఓఏ ఎంత? పిఓఏ అనేది ఎంత? ఓకే, క్లియర్గా ఉంది కదా, రైట్. సో ఇక్కడ ఏ దగ్గర ఎంత ఉంటుందంటే ఆల్రెడీ లంబ కోణం 90 డిగ్రీలు ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఏర్పడిన కోణము 80 డిగ్రీలు. గత క్లాస్లో 80 డిగ్రీలు అనేది ఈ డిస్టెన్స్ డి అనే రేఖ సగంగా విభజిస్తుందని చెప్పాం. కాబట్టి పైవైపు ఏర్పడే కోణం విలువ 40 డిగ్రీస్. ఇక్కడ మరి ఓ వద్ద ఏర్పడే కోణం పిఓఏ కోణం ఎంత? త్రిభుజంలో ఉండే కోణాల మొత్తం 180 డిగ్రీలు. 90 + 40 ఆల్రెడీ ఓవర్ 130. ద నెక్స్ట్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 50 డిగ్రీస్. సో వాట్ ఈస్ ద యాంగిల్ ఎట్ పిఓఏ? 50 డిగ్రీలుగా మనం గుర్తు. చూడండి, ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేయబడి ఉంటాయి అంశాలు. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే, వృత్త కేంద్రం నుండి 5 సెంటీమీటర్ల దూరంలో గల బిందువు ఏ నుండి గీయబడిన స్పర్శరేఖ యొక్క పొడవు 4 సెంటీమీటర్లైన వృత్త వ్యాసార్థాన్ని కనుగొనండి. ఇక బొమ్మ వేయడము, d² = L² + R² ఫార్ములాను అప్లై చేయడం కాదు. మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే రేడియస్ R, ట్యాంజెంట్ యొక్క లెంత్ L, కేంద్రం నుండి గల దూరము D, ఈ మూడు కూడా లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. అందులో D అనేది హైపోటెన్యూస్ అవుతుంది. అందులో D యొక్క దూరం ఎంత? 5 సెంటీమీటర్లు. అందులో లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఎంత? 4 సెంటీమీటర్లు. 4,5 ఉన్నప్పుడు రేడియస్ యొక్క లంబకోణ త్రిభుజం కొలత ఎంత ఉండాలి? 3 సెంటీమీటర్లు ఉండాలి. దట్స్ ఇట్. 3, 4, 5. ఓకే, నౌ నెక్స్ట్. సో 5 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల వ్యాసార్థములతో 2 ఏకకేంద్ర వృత్తాలు గీయబడ్డాయి. చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తం యొక్క జా పొడవుని కనుగొనండి. చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తం యొక్క జా పొడవుని కనుగొనండి. రైట్, ఇవి ఏకకేంద్ర వృత్తాలు అని అంటాం. అంటే ఒకే కేంద్రము కలిగిన వృత్తం. ఇదొక చిన్న వృత్తం. రైట్, సో ఇప్పుడు ఈ చిన్న వృత్తానికి ఇంకొక పెద్ద వృత్తాన్ని తీసుకుందాం. సో రెండింటి యొక్క కేంద్రములు ఒకటే అవ్వాలి. సో రెండింటి యొక్క కేంద్రాలు ఒకటే అయినాయి. ఓకే, రైట్. సో నైస్. సో ఇక్కడ ఏకకేంద్ర వృత్తాల్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఏకకేంద్ర వృత్తాల్లో ఇక్కడ చూడండి, దీని యొక్క వ్యాసార్థము 3, దీని యొక్క వ్యాసార్థము 5. ఈ విధంగా ఉంది. ఏమంటున్నాడు అనంటే, చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తం యొక్క జా ఎవరిని స్పర్శిస్తుందట? చిన్న వృత్తాన్ని స్పర్శిస్తున్నాడు. వెరీ గుడ్. చిన్న వృత్తాన్ని స్పర్శిస్తే ఆ జా యొక్క పొడవు ఎంత? ఇక్కడ మీరు గమనించండి, వృత్త కేంద్రం నుంచి ఇక్కడికి ఉన్న కొలత ఎంత? 5. ఇది రేడియస్ 3. ఇప్పుడు ఈ జా యొక్క విషయాన్ని కనుక గమనిస్తే మనం గత క్లాస్లో తెలుసుకుందాం. జా నుంచి వృత్త కేంద్రానికి గనక లంబాన్ని గీస్తే ఆ జా యొక్క పొడవు 2 సమాన భాగాలుగా విభజించబడుతుంది. హాఫ్ ఆఫ్ ది పార్ట్ 3, 4, 5. ఎంటర్ మనకు మైండ్లో రిమెంబర్ అవ్వాలి. ఇది లంబకోణ త్రిభుజములోని కొలతలు. 3 ఉంది, 5 ఉంది, కాబట్టి ఈ కొలత 4. ఈ పార్ట్ 4 అయితే ఈ పార్ట్ కూడా 4. కాబట్టి మొత్తం జా యొక్క పొడవు ఎంత? 4 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. కాబట్టి చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తం యొక్క జా పొడవు ఎంతండి? 8 సెంటీమీటర్లు. ఇట్స్ ఎ క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 సెంటీమీటర్ల వ్యాసార్థము 30 డిగ్రీలు కోణంగా గల వృత్తం యొక్క త్రిజ్యాంతర వైశాల్యంను కనుగొనండి. అదేవిధంగా సంబంధిత అధిక త్రిజ్యాంతర వైశాల్యాన్ని కూడా కనుగొనండి. సో 30 డిగ్రీలతో ఒక సెక్టార్ ఏర్పడితే ఆ సెక్టార్ యొక్క ఏరియా, మిగతా సెక్టార్ గురు సెక్టార్ ఉంటుంది కదా, అంటే గురు త్రిజ్యాంతరం అధిక త్రిజ్యాంతరం ఉంటుంది కదా, ఆ సెక్టార్ యొక్క వైశాల్యం కూడా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది వృత్తము. సో వృత్తం యొక్క కేంద్రం నుండి 30 డిగ్రీలు మరియు 30 డిగ్రీలుగా, అంటే 30 డిగ్రీల త్రిజ్యాంతర వైశాల్యం అని అంటే మనకు తెలుసది 30 degrees by 360 into pi r² మనం రాస్తాం. ఇది నార్మల్గా 30 డిగ్రీల యొక్క త్రిజ్యాంతర వైశాల్యం. ನಾವು చూస్తే 0, 0 క్యాన్సల్,
3 1s 3 12s. Now 1/12 into pi r square అంటే 16, right? So 4 3s 4 4s. So what is the value? 4/3 పైగా మనం రాస్తాం, ఎందుకంటే పై అనేది 22/7 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి అదేవిధంగా మనం అలాగే మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మిగతా వృత్త సెక్టార్ యొక్క వైశాల్యం ఎంత? మిగతా వృత్త సెక్టార్ అంటే 30 డిగ్రీలు అంటే అవతల వైపు ఎంత ఉంటుంది? 330 డిగ్రీలు ఉంటుంది. 330 డిగ్రీలు ఉంటుంది. నా 330 డిగ్రీల యొక్క వైశాల్యం ఏమవుద్దంటే 330 degrees by 360 into pi r square. Pi is nothing but 4 square, ఎందుకంటే 4 సెంటీమీటర్ల వ్యాసార్థం కాబట్టి. సో 0 0 క్యాన్సల్, 4 11s 4 12s. ఓకే, నౌ 11/12 into pi into 16, 4 3s 4 4s. Now it is 44/3 into pi is another sector యొక్క వైశాల్యము. You just to take the pi is equal 22/7 and cancel the values. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్లో అయితే 4/3 పై 44/3 పైగానే ఉండడం జరుగుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, వ్యాసార్థం 21 సెంటీమీటర్లు, యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ అయిన వృత్తఖండమైనటువంటి AYB వైశాల్యాన్ని కనుగొనండి. సో వృత్తఖండమైనటువంటి AYB వైశాల్యాన్ని కనుగొనండి అంటున్నాడు. నేను ఏమంటానంటే సింపుల్గా ఇదొక వృత్త సెక్టార్ లోపల అంటే త్రిజ్యాంతరం లోపల ఇదొక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని తీసేస్తే సరిపోతుంది. ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఏ విధంగా తీసేయడం జరుగుద్ది అని అంటే, దీని మధ్యలోకి ఒక లంబ సమద్విఖండన రేఖని గీసా. లంబ సమద్విఖండన రేఖ వల్ల ఏమైందంటే ఈ కోణము 120 కాస్త 60 డిగ్రీలుగా మారుద్ది, ఈ కోణము 30 డిగ్రీలుగా మారుద్ది. 90 డిగ్రీస్కి ఎదురుగా 21 సెంటీమీటర్లు ఉంటే 30 డిగ్రీలకు ఎదురుగా ఆ లంబంలో ఉన్న సగం వాల్యూ ఉంటుంది కాబట్టి ఇది 21/2 అవుతుంది. ఓకే, 21/2. సో ఈ 21/2 అయినప్పుడు 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న వాల్యూ ఏమవుతుందంటే 30కి ఎదురుగా ఎంతైతే ఉంటుందో దానికి √3 రెట్లు ఉంటుంది. ఇది మీకు త్రికోణమితి అనే చాప్టర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 21/2 √3. కాబట్టి మొత్తము ఈ త్రిభుజంలో ఈ జా యొక్క పొడవు ఏమవుతుంది? ద లెంత్ ఆఫ్ ది జా ఈజ్ ఈక్వల్ టు 21√3 అవుతుంది. 21√3 ఎందుకంటే 21 సెంటీమీటర్లు దాని యొక్క భూమి 21√3 కలిగిన త్రిభుజం యొక్క వైశాల్యాన్ని తీసేస్తాము. ఎందులోంచి? 120 డిగ్రీస్ ఉన్న సెక్టార్ యొక్క వైశాల్యంలోంచి ఈ సమద్విబాహు త్రిభుజ వైశాల్యాన్ని తీసేయడం జరుగుద్ది. ఇప్పుడు ఫస్ట్ సెక్టార్ యొక్క వైశాల్యం, సెక్టార్ వైశాల్యం మైనస్ త్రిభుజ వైశాల్యం, రైట్ అండి. సెక్టార్ యొక్క వైశాల్యం ఏమవుద్దంటే 120 డిగ్రీస్ బై 360 ఇంటూ పై r స్క్వేర్ అవుద్ది. మైనస్ r యొక్క వాల్యూ ఎంత అంటే 21, ఆల్రెడీ మనకు తెలుసు, ఇట్ ఈజ్ 21 స్క్వేర్. మైనస్ త్రిభుజ వైశాల్యం ఏమవుద్దంటే భూమి ఇంటూ ఎత్తుగా తీసుకోవచ్చు, హాఫ్ ఇంటూ భూమి వచ్చేసి 21√3 అండ్ హైట్ వచ్చేసి 21/2. 21/2. ఇక్కడ 123s 360. మీరు జాగ్రత్తగా గమనిస్తే రెండిట్లో 21 స్క్వేర్ ఉంది, 21 స్క్వేర్ ఉంది. లెట్స్ కామన్ ద 21 స్క్వేర్. 21 స్క్వేర్ని మనము కామన్ తీస్తే ఈ లోపల 22/7/3 22/21 మైనస్ ఇక్కడ 21 స్క్వేర్ బయటికి వెళ్ళిపోయింది, √3/4. వాట్ ఇస్ ద వాల్యూ? √3/4. ఓకే, నౌ దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది 21 స్క్వేర్ ఆఫ్ 22 4s 88 మైనస్ 21√3. ఐఎమ్ గోయింగ్ టు క్రాస్ మల్టిప్లై ద బోత్ డినామినేటర్స్ 21 into 4. నవ్ ఇన్ దిస్ కేస్ 21 స్క్వేర్లోంచి
21 క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు క్లియర్గా మనం ఏం రాయొచ్చు అని అంటే 21/4 ఇంటూ 88 మైనస్ 21√3గా మనం రాయొచ్చు. సో కాబట్టి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దట్ సెగ్మెంట్? 21/4 ఆఫ్ 88 మైనస్ 21√3. ఓకే, సో నీకు ఇంకా అంటే కొంత ఓపిక ఉండి 21 ఇంటూ 88 చేసి మైనస్ 441√3 చేసి బై 4 కూడా చేయొచ్చు. కానీ ఎగ్జామినర్ ఇక్కడికి సింప్లిఫై చేసి వదిలేస్తాడు. 21/4 ఆఫ్ √88 మైనస్ 21√3గా మనం చూస్తాం. అంటే ఏం చేస్తాం మనము? మొత్తం సెక్టార్ యొక్క వైశాల్యంలోంచి ఏర్పడిన ఈ త్రిభుజ వైశాల్యాన్ని తీసేసాము. ఓకే, వెరీ క్లియర్. రైట్, నౌ నెక్స్ట్ క్వశ్చన్. 6 సెంటీమీటర్లు వ్యాసార్థము, సెక్టార్ కోణము 60 డిగ్రీలుగా గల త్రిజ్యాంతరం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. సో త్రిజ్యాంతర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు θ/360 ఇంటూ πr². r² అంటే 6². సో 66ల 360. r² r క్యాన్సిల్. సో నౌ ద వాల్యూ విల్ బి π ఇంటూ 6 అంటే 6π. సో 6π నువ్వు సింప్లిఫై చేస్తా అంటే 22/7 ఇంటూ 6 దట్ ఈజ్ 132/7 సెంటీమీటర్ స్క్వేర్. ఇంకా సింప్లిఫై చేస్తా అంటే క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేయండి. కాకపోతే నీకు 6π అనే ఆప్షన్నే ఎగ్జామినర్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. లేదంటే 132/7 ఆఫ్టర్ దట్ సింప్లిఫికేషన్ ఆఫ్ 132/7ని మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ వన్. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 14 సెంటీమీటర్లు అయినా 5 నిమిషాల్లో నిమిషాల ముళ్ళు ఆవరించే ప్రదేశ వైశాల్యము ఎంత? ఇది ఒక గడియారం ఉందండి. గడియారంలో నిమిషాల ముళ్ళు ఇక్కడ స్టార్ట్ అయింది. దీని యొక్క పొడవు ఎంత ఉంది? 14 సెంటీమీటర్లు. అంటే ఐ మీన్ ఇట్ ఈ వృత్తంలో ఇది వ్యాసార్థంగా తీసుకుంటాం. సో నిమిషాల ముళ్ళు యొక్క పొడవు ఎంత? వ్యాసార్థం. 12 మీది నుంచి 1 మీదికి వస్తే అది 5 నిమిషాలు అయినట్టు లెక్క. కాబట్టి 5 నిమిషాల్లో ఈ ఏరియా యొక్క వైశాల్యం ఎంత అని మనల్ని ప్రశ్న చేస్తున్నాడు, క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. నేనేమంటానంటే వెరీ సింపుల్. ఇప్పుడు 12 మీద నుంచి తిరిగి 12 మీదికి రావాలంటే 60 నిమిషాల టైం పడుతుంది. అంటే 60 నిమిషాలలో పూర్తి వృత్త వైశాల్యాన్ని తిరిగే ఆ నిమిషాల ముళ్ళు 5 నిమిషాలలో తిరిగే వైశాల్యం ఎంత? 5/60. ఇలా కూడా చేయొచ్చు. లేదంటే 360 డిగ్రీలకి గంట పడితే 5 నిమిషాలకి ఎంత టైం పడుతుంది అంటే ఎన్ని డిగ్రీలు తిరుగుద్ది అని కూడా చేయొచ్చు. కానీ మళ్ళీ డిగ్రీలోకి మార్చి దాన్ని కంపేర్ చేయడం కాకుండా ఇక్కడ త్రిజ్యాంతరం యొక్క వైశాల్యాన్ని క్లియర్గా చూస్తున్నా. ఎలా చూస్తున్నా? 12 నుంచి మళ్ళీ 12 మీదికి రావాలంటే అది 60 నిమిషాలు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. 60 నిమిషాలు ట్రావెల్ చేసే బదులు మనకు కావాల్సిన ఏరియా యొక్క వైశాల్యం కేవలం 5 నిమిషాల యొక్క వైశాల్యమే కాబట్టి 5/60 రాస్తాను. అందులో తప్పేమీ లేదు. వృత్త వైశాల్యము πr². రైట్. సో 5 12ల 60. సో నవ్ ఇట్ ఈజ్ 1/12 ఇంటూ 22/7 ఇంటూ 14 ఇంటూ 14 7 2 14 2 6 12 2 3 6 2 11. సో 11 ఇంటూ 14 14 1 14 14 1 14 154/3 సెంటీమీటర్ స్క్వేర్ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఇంకా కొట్టేస్తాను నేనంటే కొట్టేయండి. 50.33 సెంటీమీటర్ స్క్వేర్గా మనం చూస్తాం. సో సింపుల్గా ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే 154/3 సెంటీమీటర్స్గా రాస్తాడు. సో మొత్తం సర్కిల్ని ఆక్యుపై చేయడానికి ఆ నిమిషాల ముళ్ళుకి పట్టే సమయం 1 గంట. కానీ కేవలం మనం 5 నిమిషాలు మాత్రమే ఆక్యుపై చేసే ఏరియాని కనుక్కోవాలి కాబట్టి దాన్ని 5/60గా రాస్తాం. అప్పుడప్పుడు గుడ్డిగా ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడం కానీ అప్లై చేయడం కానీ కాకుండా కొద్దిగా మనలో ఉన్న ఒక చిన్న సెన్సిబుల్ టాలెంట్ని మనం ఉపయోగించుకోవాలి. అంతే తప్ప 5 నిమిషాలకి ఎన్ని డిగ్రీలు సార్ అని లెక్క పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. 10 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం యొక్క ఒక జా కేంద్రం వద్ద లంబకోణం చేయుచున్నది. ఒక 10 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తం యొక్క ఒక జా కేంద్రం వద్ద లంబకోణం చేయుచున్నది. అయినా సంబంధిత అల్పవృత్త ఖండము అధిక వృత్త ఖండముల యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వృత్తం యొక్క కేంద్రము. రైట్. సో ఈ విధంగా 10 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం ఉంది.
సో దీని యొక్క వ్యాసార్థం ఎంత? 10 సెంటీమీటర్లు. ఎక్కడో ఒక చోట తీసుకోవచ్చు, మన ఇష్టం. సో ఒక జా ఉంది, ఇది ఒక జా, ఏబి అనే జా. సో ఏబి అనే జా ఏం చేస్తుందంటే కేంద్రం వద్ద లంబకోణం చేయించినది, రైట్. ఇది 10, ఇది 10. రెండు సమాన భుజాలు కలిగిన లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క పొడవు ఏమవుతుందంటే 10√2 అవుతుంది. కర్ణం యొక్క పొడవు ఏమవుతుందండి? 10√2 అవుతుంది. నేను ఏమన్నాడు? అల్పవృత్త ఖండము, సెక్టార్ కాదు, ఇది అల్పవృత్త ఖండము. ఈ జా ద్వారా ఈ ఏరియా యొక్క వైశాల్యము అండ్ మిగిలిన ఏరియా యొక్క వైశాల్యాన్ని కనుక్కోనండి అని ప్రశ్న. ఇప్పుడు మొత్తం 10 సెంటీమీటర్లు అంటే దీని యొక్క ఏరియా, సర్కిల్ యొక్క ఏరియా మొత్తం ఏమవుతుంది? πr² అవుతుంది. కాబట్టి ఇది 100 π సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇలా రాయండి, నో ప్రాబ్లం. 100 π సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు 90 డిగ్రీలు చేయుచున్న వృత్త ఖండం యొక్క ఏరియా ఏమవుద్దంటే వృత్తం యొక్క సెక్టార్ 90 డిగ్రీస్ అన్నాడు కదా, కాబట్టి ఖండము, అల్పఖండం యొక్క వైశాల్యం, సెక్టార్ ఏరియా మైనస్ ట్రయాంగిల్ ఏరియా. ఈ ఏరియాని తీసేస్తే మిగిలేది ఈ పార్టే అన్న ఉద్దేశం. సో సెక్టార్ యొక్క ఏరియా అంటే 90/360 ఇంటూ π ఇంటూ r² 10² మైనస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటే ఇది లంబకోణ త్రిభుజము, లంబకోణాన్ని ఏర్పరిచే రెండు భుజాల యొక్క హాఫ్ ఆఫ్ ది ప్రోడక్టే మనకు దాని యొక్క ఏరియా అవుద్ది. కాబట్టి హాఫ్ ఇంటూ లంబకోణాన్ని ఏర్పరిచే రెండు భుజాల యొక్క పొడవులు 10 × 10 అవుతాయి. ఓకే, నవ్ ఇట్ ఈజ్ 94/360 100 π/4 మైనస్ 100/2, రైట్. సో ఇట్ ఈజ్ 425. It is 250. Now I am going to common the 25 from here, π - 2. సో అల్పవృత్త ఖండం యొక్క ఏరియా ఎంత? 25 π - 2 అంటే ఈ ఏరియా 25 π ఆఫ్ -2గా మనం తీసుకోవడం జరిగింది. సో మొత్తం వృత్త వైశాల్యం ఎంత? 100 π. అందులో అల్పవృత్తం యొక్క వైశాల్యం ఎంత? 25 π - 2. కాబట్టి మిగిలిన వృత్తఖండ వైశాల్యము అంటే అధిక వృత్తఖండ వైశాల్యం ఏమవుతుంది అని అంటే, సో మొత్తము వృత్త వైశాల్యంలోంచి 100 πలోంచి మనం ఏం చేద్దామంటే అల్పవృత్తం యొక్క ఖండ వైశాల్యాన్ని తీసిద్దాం. సో 25 π + 50 అని రాస్తాను, ఎందుకంటే +50. సో 25 - 20 -50 తీసేస్తాం కాబట్టి +50 అవుద్ది. సో నవ్ ఇట్ ఈజ్ 75 π + 50. when I common the 25 from here, so now it is 3 π + 2. this is the answer. అల్పవృత్తం యొక్క వైశాల్యము 25 ఆఫ్ π - 2, అధిక వృత్తం యొక్క వైశాల్యము 25 ఆఫ్ 3 π + 2. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సబ్మిట్ π value as 3.14, you will get some answer here. So 25 into 3.14 minus 2, it is 25 into 1.14 by 100 కనుక తీసుకుంటే 25 4s 100. సో ఇట్ ఈజ్ ఏమవుతుంది? 4 2s 8. ఓకే, 4 2s 8. Again you will get 3, 4 8s 32, 2 4 5s 20. 28.5 అనేది అల్పవృత్తం యొక్క వైశాల్యం. నేను పై వాల్యూని తీసుకున్న తర్వాత, సో దాన్ని ఇక్కడ కూడా పై వాల్యూ కనుక తీసుకుంటే 100 into 3.14 అంటే 3.14లో by 100 తీసుకుంటే 314. మొత్తం వృత్త వైశాల్యంలో 314లో సో అల్పవృత్తం యొక్క వైశాల్యము 28.5 ఉంది. అధిక వృత్తం యొక్క వైశాల్యం ఏమవుతుంది అని చూస్తే 314 మైనస్ 28.5 ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అది అధిక వృత్త ఖండం యొక్క వైశాల్యం.
అల్పవృత్తఖండ వైశాల్యంలో పై వాల్యూ 3.14 సబ్మిట్ చేస్తే ఐఎమ్ గెట్టింగ్ 28.5. సో ఆ 28.5ని 314లోంచి తీసేస్తున్నాను నేను. ఓకే, నా 314లోంచి 29ని తీసేద్దాం. 14 తీసేస్తే 300, 15ని తీసేస్తే 285. సో 285.5 ఎంతండి? అది 285.5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నౌ దిస్ ఈజ్ ద అల్ప వృత్తఖండము 28.5, అధిక వృత్తఖండము 285.5. రైట్. సో ఈ విధంగా మనకి వృత్తఖండం యొక్క వైశాల్యం కానీ, సెక్టార్ యొక్క వైశాల్యం కానీ, లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, కేంద్రం నుంచి ఆ ట్యాంజెంట్ గీసిన బయట వైపు గల దూరం కానీ, వృత్త వ్యాసార్థం కానీ, వీటి మీద రకరకాల కాంబినేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనము గమనించవచ్చు. ఇది సర్కిల్స్ అనే కాన్సెప్ట్ యొక్క పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.